హలో హాయ్ గుడ్ మార్నింగ్ డియర్ యూత్, వెల్కమ్ ఆల్ టు ధ్యాన యువ. ధ్యాన యువ విద్యార్థులకు, యువతకు ఆత్మ వికాసంతో పాటు జీవన వికాసానికి ఉపయోగపడే అద్భుతమైన విషయాలు అందిస్తుంది మీ ధ్యాన యువ. ఈనాటి ధ్యాన యువలో హెల్దీ యూత్. మరి ఆరోగ్యంగా ఉండాల్సిన యువత ఎందుకు మానసిక శారీరక అనారోగ్యాలతో బాధపడుతున్నారు? వాటికి అద్భుతమైన పరిష్కారాలు ఈరోజు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ విషయాలన్నీ అందించడానికి మనతో పాటు ఉన్నారు. ఇటు స్పిరిచువల్ సైన్స్ని అందిస్తున్నారు, అటు మెడికల్ డాక్టర్ కూడా ఉన్నటువంటి డాక్టర్ రామకృష్ణ గారు. వారితో మాట్లాడి మరిన్ని అద్భుతమైన విషయాలు ఆరోగ్యానికి సంబంధించినవి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. వెల్కమ్ టు ధ్యాన యువ సార్. థ్యాంక్ యూ సార్. సార్, నేటి యువత విద్యార్థులు ఎదుర్కొంటున్న శారీరక అనారోగ్యాలు ఏంటి సార్? ఓకే సార్, ఒకసారి బ్రహ్మర్షి పత్రి గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ పిఎంసి ఛానల్ ట్రస్ట్ సభ్యులకు హృదయపూర్వక నమస్కారాలు. మీకు కూడా వెరీ మచ్ థ్యాంక్స్ సార్. యువతకు ఆరోగ్యం, శారీరక అనారోగ్యాలు ఎప్పుడో 50 సంవత్సరాల తర్వాత కనబడే జబ్బులు చాలామంది యువతలో కనబడుతున్నాయి. శారీరకంగా ఏమేమి ఎక్కువగా మీ దగ్గరకు వస్తూ ఉంటారు? యువతకు చాలా మటుకు వృద్ధాప్యంలో వచ్చినంత ప్రాబ్లం ఉండదు. కాకపోతే జబ్బుకు వయస్సుకు సంబంధం లేదు. ఓకే. పాపమే రోగం అన్నప్పుడు చంటి పిల్లలకు కూడా రోగాలు వస్తున్నాయి కదా. పుట్టిన పాప గుండె జబ్బుతోనే పుడుతుంది, పుట్టిన పాప జాండీస్తోనే పుడుతుంది. అంటే శరీరం కాదు, ఆత్మ, అది చైతన్యం. ఆ శరీరం తీసుకొని దానిలో ఒక జబ్బును సృష్టించుకొని అనుభవజ్ఞానం పొందనికే ఆత్మ భూమి మీదకి వచ్చింది. రైట్. అట్టేటప్పుడు వృద్ధాప్యంలో కొన్ని రకాల జబ్బులు, మధ్య వయసు వాళ్ళకు ఇంకో రకమైన అట్లా ఉండవు. ఇది శరీరం తీసుకున్నాక ఆత్మ తన ఇష్టం వచ్చినప్పుడు జబ్బును సృష్టించుకుంటుంది. ఎప్పుడు ఏ వయసులోనైనా రావచ్చు, తన సొంతగా తీసుకుంటుంది ఆ సోలు, ఆ జీవుడు. ఇక్కడ అల్టిమేట్ పాయింట్ సార్. అవును సార్. నిజంగా శరీరం తీసుకున్నాక వయసుతో సంబంధం లేకుండా ఎందుకు వస్తాయి అనే దానికి ఆన్సర్. అవును, సూపర్. ఆత్మకు వయసు లేదు కదా, అనంతమ కాలం నుంచి ఉంది. శరీరానికి వయసు. అట్టప్పుడు జబ్బును ఈ వయసులో అనేది లేదు. రైట్. కొంతమంది వృద్ధాప్యం వచ్చినాక కూడా బాగానే ఉన్నారు కదా సార్, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. ఖచ్చితంగా రోగం రావాలని ఏం లేదు వాళ్ళకి, రూలే లేదు. హాయిగా ఆరోగ్యంగా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును. చంటి పిల్లలు కూడా జబ్బులు వస్తున్నాయి. రైట్. అంతేందుకు నేను ఒకటి యూట్యూబ్లో చూసిన, లోపల నా గర్భంలో ఉన్నప్పుడే జబ్బు వచ్చింది పిండానికి. ఓఫో. ఆ డాక్టర్స్ ఫారినర్స్ ఆపరేషన్ చేసి ఆ పిండాన్ని 5 నెలల 5 months పాపను బయటికి తీసి పుట్టగోసి ఆ గుండెని సరి చేసి మళ్ళీ లోపల పెట్టారు. ఓఫో. మళ్ళీ డెలివరీ అయ్యేదాకా అట్లా ఉంచారు మంచిగా. ఇంత టెక్నాలజీ. మరి ఆమె ఏం చేసింది? లోపల గర్భంలో ఎప్పుడు పాపం చేసింది, ఎప్పుడు ఫుడ్ వేరే తీసుకున్నది, ఇంకా డెలివరీ కాలేదు, జబ్బు వచ్చింది. రైట్. ఇప్పుడు ఏమంటారు దీనికి? అంటే దీన్ని బట్టి ఆత్మ తన ఇష్టం వచ్చినప్పుడు తన ఇష్టానుసారంగా ఇష్టం వచ్చిన జబ్బును సృష్టించుకుంటుంది కర్మను బట్టి. అంటే యువత చిన్న వయసులో ఉన్నంత మాత్రాన పిల్లల కర్మలు లేవని చెప్పడానికి లేదు, వీల్లేదు. ఈ శరీరం ద్వారా క్లియర్ చేసుకోవడానికి తెచ్చుకున్నారు. కరెక్ట్. సో నేటి యువత విద్యార్థులు ఏదైనా జబ్బు వచ్చింది అంటే వాళ్ళు క్లియర్ అవ్వడానికి సృష్టించుకున్నదే. అవును. సో జనరల్గా మీ దగ్గరికి చాలా మంది వస్తుంటారు, మీరు కూడా చాలా మంది దగ్గరికి వెళ్తూ ఉంటారు కదా సార్. ఏ అనారోగ్యాలు ఎక్కువగా మీకు కనబడుతున్నాయి యువతలో, విద్యార్థుల్లో? శారీరకంగా కన్నా మానసికంగానే ఎక్కువ వస్తున్నాయి. అదే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అంటారా? అవును. మానసికంగా ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పిల్లలకంటే ప్రెషర్, ఒత్తిడి, ఇంట్లో ఫ్యామిలీ పెట్టే ఒత్తిడి కావచ్చు, బయట ప్రపంచంలో ఉన్న ఒత్తిడి కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేదంటే వేరే వాళ్ళను నేను అలా తయారు కావాలి, నేను కూడా అంత గొప్ప కావాలి, అయితేనో లేదో అనే ఫీలింగ్స్ కావచ్చు. అంతే పోలిక, ఇతరుల గురించి పోల్చుకోవడం మంచిది కాదు. సో మానసిక అనారోగ్యమే వారి శారీరక అనారోగ్యానికి మూలం అంటారా? అవును సార్. ఇప్పుడు ఆరోగ్యం అంటే శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా కరెక్ట్ ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లు, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు. మనం 3 రకాలుగా ఉండాలి. అవును. శారీరకంగా ఉండాలి, మానసికంగా ఉండాలి, బుద్ధిపరంగా కూడా ఉండాలి. అంటే నీవు శరీరం బాగుంది, ఒత్తిడి లేదు, ఏం లేదు, కానీ నీకు బుద్ధి లేదు. బుద్ధి లేక వేరే పనులు చేస్తున్నావు, ఏం చేయకూడదు చేస్తున్నావు, ఏం తినకూడదు తింటున్నావు. అవును. మాట్లాడరాని మాటలు మాట్లాడుతున్నావు అంటే నీవు పూర్తిగా హెల్తీగా లేవు. సంపూర్ణ ఆరోగ్యం అనొద్దు దాన్ని. అట్లా 3 రకాలుగా ఉంటే పూర్తిగా పర్ఫెక్ట్గా ఉన్నట్లు.
రైట్. ఎక్కువగా మానసిక అనారోగ్యమే వీటికి కారణం, అవును తర్వాత బుద్ధి లోపాలు కారణం అంటున్నారు. అవును సార్. సో మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వీటికి ఇప్పుడు ఆహారాన్ని మార్చుకోవాలా, బుద్ధిని మార్చుకోవాలా? కొంతమంది ఆహారాన్ని మార్చుకున్నా సెట్ అవ్వట్లా. ఆహారాన్ని మార్చుకుంటే శరీరం ఆరోగ్యంగా వస్తుంది, ఫిజికల్ బాడీ. మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే కొంత ఆహారం, ఫుడ్ కూడా పనిచేస్తుంది. నేను పూర్తి తీసేయడం లేదు ఆహారాన్ని. కొంతవరకు మన బుద్ధి ఏం సార్, ఓకే, ఏ తింటామో అట్లనే ఉంటుంది, వేరే లాగా ఏముండదు. రైట్. ఎలాంటి కూరతో మనం తింటామో అదే వాసన వస్తుంది, చెయ్యి స్మెల్ అట్లనే ఉంటుంది. రైట్. కడుపులోకి ఏది వేసుకుంటే నీ ఆలోచన అట్లనే ఉంటుంది. అదొకటి కారణము. ఇంకా వేరే కారణాలు ఏంటంటే బయటి నుంచి వచ్చే మానసిక ఒత్తిడి, అంటే ఇతరులను మీరు పోల్చుకోవడము. అంటే ఏమన్నా మన మెదడులో, మన బ్రెయిన్లో, అంటే మన మైండ్లో ఏదన్నా ఫీడ్ అయితే అవి పోగొట్టుకోవచ్చునా, ఒక యాంగ్జైటీ ఉంది, భయం ఉంది ఒక ఆయనకు. ఆ భయము పోతుందే అంటే పోవి. మన మైండ్లో ఏదైతే ఫిక్స్ చేసుకుంటామో చూడడం ద్వారా, మాట్లాడడం ద్వారా, ఆలోచించడం ద్వారా ఏదైతే నీవు తీసుకుంటున్నావో అది నీ మైండ్లో పోదు. నేను ఎగ్జాంపుల్ ఒకటి ఎక్స్పెరిమెంట్ చూపిస్తాను, చిన్నది ఎక్స్పెరిమెంట్ చూపియండి. ఇప్పుడు నా చెయ్యి మైండ్ అనుకుందాం, బ్రెయిన్ కాదు నేను చెప్పేది, బ్రెయిన్ వేరే మైండ్ వేరే. అయితే ఈ ఫెవికిక్కు అతికే గుణం ఉంది కదా. ఎస్. నేను కొంత నా చేతులు వేసుకొని మీకు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చూపిస్తాను మీకు. నేను ఏదైనా లోపల పడ్డాయి పోవు అనడానికి నిదర్శనం. అవును సార్. దాన్ని ఎలా పోగొట్టుకోవాలి అనే దాని మీద చూపిస్తాను. నేను ఇక్కడ ఫెవికాల్ రుద్దుకున్నా, ఇది గట్టిగా చేతికి అతుక్కున్నది. అవును. నా చెయ్యి మైండ్ అనుకుందాం. ఈ ఫెవికాలు ఆలోచనలు, బయట నుంచి వచ్చిన ఆలోచనలు, బయట వాళ్ళు చెప్పినప్పుడు నువ్వు ఎరుకతో లేకుండా ఫీడ్ చేసుకోవడం. ఏదో సోషల్ మీడియాలో చూసి, అక్కడ చూసి, ఎవరో చెప్పి, ఎవరో అన్ని నువ్వు లోపల వేసుకుంటున్నావు. మరి ఇది నేను ఈ ఫెవికాల్ పోవాలంటే నేను ఏం చేస్తాను అంటే, నాకు ఈజీగా పోవాలి, ఇది పెయిన్లెస్, అంటే ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా పోవాలనుకుంటే నేను దీని మీద సాల్ట్ వేస్తాను. సాల్ట్ వేసి కొద్దిగా రబ్ చేస్తా, నాకు సునాయాసంగా బయటికి వెళ్ళిపోతుంది, నీట్గా వెళ్ళిపోతుంది. కంప్లీట్గా వెళ్ళిపోయింది. అయితే ఏది లేదు ఆగి వెళ్ళిపోయింది. మన మైండ్లో ఉన్న ఆ డిప్రెషన్, ఒత్తిడి, నేను చేయలేనేమో, నాకు చేత కాదు అనే ఆ నెగిటివ్ ఫీలింగ్స్ అన్ని పోవాలంటే మెడిటేషన్ చేయాలి. రైట్. మెడిటేషన్ సాల్ట్ లాగా పనిచేస్తుంది. సాల్ట్ లాగా మెడిటేషన్ బయట నుంచి వచ్చినాయి అన్ని ఫెవికాల్ లాగా లోపల అతుక్కున్నాయి. మనం చిన్నప్పటి నుంచి విన్నాయి మైండ్లో. రైట్. ఎప్పటి నుంచి అంటే 6 months నుంచి లోపల ఉన్నప్పుడు, బయటకు వచ్చిన 6 months నుంచి, అప్పటి నుంచి మైండ్ తయారవుతుంది, అన్ని గుర్తుపడతాడు, ప్రతిదీ ఫీడ్ చేసుకుంటున్నాడు అనమాట. అట్లా. ఓకే. అంటే దీన్ని బట్టి చూస్తే ఏదైనా మనం ఒక యాంగ్జైటీ గురించి, ఒక యాక్సిడెంట్ భయపడము ద్వారా వచ్చిన ఫీలింగ్స్ అన్నీ ఎప్పటికీ పోవాయి. మెడిటేషన్ చేసినా కూడా కొంత తేలికగా ఉంటాం, కానీ బరువు పోతుంది, తేలికతనం వస్తుంది. అవును సార్. పెద్దగా దీన్ని సఫర్ చేయదు మెడిటేషన్ చేస్తే, పదే జ్ఞప్తికి రాకుండా చేస్తుంది. అయితే ఈ యూత్ ఇప్పుడుండే వాతావరణంలో, ఇప్పుడుండే ఈ లొకేషన్లో ఈ పొలిటికల్స్ నుంచి కొంత ఎఫెక్ట్ పడుతుంది. అంటే వాళ్ళ మీద పెద్దగా దృష్టి పెట్టకపోవడము పొలిటికల్ లీడర్స్, వాళ్ళ ఆరోగ్యం గురించి, మానసిక ప్రశాంతత గురించి. అందుకే ఇప్పుడు మోడీ కానీ మిగతా వాళ్ళందరూ కూడా కొంత స్కూల్లో కూడా యోగా, మెడిటేషన్. అవును, నేను కూడా చాలా స్కూల్లో చెప్పాను. వాళ్ళు పోయిన వెంటనే రిసీవ్ చేసుకుంటున్నారు సార్, టీచర్స్ కానీ లెక్చరర్లు కానీ. గవర్నమెంట్ నుంచి కంపల్సరీ అయిపోయింది కదా. అయిపోయింది కాబట్టి ఆ వయసు నుంచే మెడిటేషన్ కానీ వాళ్ళకి అలవాటు చేస్తే చాలా మటుకు ఈ ఒత్తిడి తగ్గుతుంది, మార్కులు ఎక్కువ వస్తాయి, ఎగ్జామ్ అంటే భయం పోతుంది. అంటే ఇప్పుడు మీరు చూపించినట్టు ఫెవికాల్ లాగా అతుక్కున్నటువంటి ఆలోచనలు, డిప్రెషన్స్ అన్నిటికీ సాల్ట్ పెడితే మొత్తం పోయినట్టు. అవును. సో మెడిటేషన్ అనేది వాళ్ళ మైండ్కి, వాళ్ళ బుద్ధికి ఒక సాల్ట్ లాగా పనిచేస్తుంది. కంప్లీట్ శుద్ధి చేయబడుతుంది. చేతికి ఏం లేదు మళ్ళీ ఎక్కడ. అవును. అసలు ఫెవికాల్ అతుక్కున్నట్టే లేదు అక్కడ. ఇది అల్టిమేట్ టెక్నిక్. అంత మంచిగా మన మైండ్ వాష్ అయిపోతుంది. అందుకే యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు పతంజలి. రైట్. యోగము అంటే
మనసును ఆపుకోవడం ద్వారా నీ చిత్తం అంటే మనసులో ఉండే అన్నీ కూడా తగ్గిపోతాయి. రైట్. సరే సార్, ఇప్పుడు వాళ్లకు మేజర్గా మనసులో పడినయే శారీరకంగా వస్తున్నాయి అంటున్నారు. ఇప్పుడు అసలు విద్యార్థులు, నేటి విద్యార్థులు అందరూ గొప్ప మాస్టర్స్, మరి గొప్ప మాస్టర్స్ అని మనం ఒకవైపు తెలుసుకుంటున్నాం ఆధ్యాత్మికతలో. మరి ఎందుకు ఈ చిన్న చిన్న అనారోగ్యాలతో కాకుండా అనవసరపు అలవాట్లకు ఎందుకు లోన్ అవుతున్నారు అంటారు? ఎందుకు బానిస అవుతున్నారు? తల్లిదండ్రులు చాలా ఇంపార్టెంట్. రైట్. వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచే వాళ్ళ పిల్లలకు మంచి అలవాట్లు, మంచి మాటలు, మంచి ఫుడ్డు ఒకవేళ వాళ్ళకి అలవాటు చేయగలిగితే చాలా మటుకు పెద్దగా అయినా కూడా వాళ్ళు అలాగే ఉంటారు. రైట్. నేను చిన్నది ఒకటి నెగిటివ్ ఎంత పని చేస్తుందో నేను చెప్తాను. వివేకానందుడు 10 సంవత్సరాల వయసులో స్కూల్కి వెళ్తే టీచర్స్ను చాలా ఇబ్బంది పెట్టేవాడు. వాళ్ళు చాలా సఫర్ అయ్యింది అతని తొండ శాస్త్రాలు చూసి. స్కూల్కి వెళ్ళి తీసేద్దాం అనుకున్నారు. అనుకొని లెటర్ రాసుకొచ్చి తెచ్చి వాళ్ళ అమ్మకి ఇచ్చిండ్రు. ఏముంది లెటర్లు అంటే, మీ పిల్లవాడు చాలా తొండరివాడు, మేము అతనితోన భరించలేము, తీసుకెళ్ళి ఎక్కడైనా వేరే స్కూల్లో చేర్పించాడని చెప్పిండ్రు. అప్పుడు వివేకానందుడు వస్తాడు. వచ్చి, అమ్మ ఏంది మా టీచర్స్ నీకు ఇచ్చారు కదా, ఏంటంటే, లేదు నాయన నీవు చాలా మంచి వ్యక్తి అంటున్నారు, నీకు ఈ స్కూలు సరిపోతలేదు, ఇంతకన్నా మంచి స్కూల్లో ఏమంటున్నారు నీ తెలివికి అని చెప్తుందన్నమాట కొడుకుకు. పాజిటివ్గా చెప్పి, పూర్తిగా పాజిటివ్ చెప్పేసింది. చెప్పినా కొన్ని సంవత్సరాలు అయినాక వాళ్ళ అమ్మ చనిపోతుంది. వాడు పెద్దగా అయినాక వివేకానందుడు ఆ లెటర్లో ఏముందో చూస్తాడు. ఎప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయినాక చూస్తే దాంట్లో ఆపోజిట్ ఉంది. ఏముంది, తొంట్ల పిల్లగాడు అన్ని చెడ్డ పనులు చేస్తున్నాడు, మంచి వ్యక్తి కాడు. వీళ్ళమ్మ ఏం చెప్పింది, నీవు చాలా మంచి వ్యక్తివి, నీకు స్కూల్ చిన్నగా అయింది, పెద్ద స్కూల్లో ఏమన్నారు అని ఆ మాటలు అతన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది. అంటే ఒక పాజిటివ్ మాట బయట నుంచి వింటే అవును ఎంత స్ఫూర్తిదాయకం. అందరికీ స్ఫూర్తిని ఇచ్చాడు ఆయన, అందరికీ స్ఫూర్తినిచ్చిండు. అంత స్ఫూర్తివంతమైన మాటలు తల్లి నుంచి విన్నాడు. అంటే తల్లిదండ్రులు అంత స్ఫూర్తిదాయకంగా మాట్లాడాలి. అవును సార్. బయట ఏది చెప్తే అదే నెగిటివిటీ కాదు. నెగిటివ్ వద్దు. ఒకవేళ మార్కులు తక్కువ వచ్చినా, ఫెయిల్ అయినా, నీవు అద్భుతంగా చదవగలుగుతావు, నీవు పాస్ అవ్వగలుగుతావు అని ఎంకరేజ్మెంట్ చేయకుండా డిసప్పాయింట్ చేయకూడదు. ఎట్లా నీవు ఫెయిల్ అవుతావు, వేస్ట్. ఇప్పుడు కొంతమంది ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు సార్, కొంతమంది ఎంకరేజ్ చేయరు. మరి ఈ విద్యార్థులు, యువత తనను తాను ఎంకరేజ్ చేసుకోవడానికి ఏం చేయాలి? బయట సమాజం ఎలా ఉన్నా, ఇల్లు ఎలా ఉన్నా ఫిజికల్ బాడీని ఫిట్నెస్గా ఉంచుకోవాలి ఫస్ట్. రైట్. ఫస్ట్ ఫిజికల్ చాలా ఇంపార్టెంట్. దానికి ఏమేం చేయాలి? ఫిజికల్ బాడీ వీక్నెస్ మెంటల్ మీద పడుతుంది, మానసికంగా పడుతుంది. మానసిక ప్రాబ్లంలు శరీరం మీద పడుతుంది. ఈ రెండు ఒకదాని మీద ఒకటి లింక్ అవుతున్నాయి కదా. మరి అట్లప్పుడు ఏం చేయాలంటే ప్రతిరోజు యువత ఆటలు, పత్రికారు చెప్తున్నారు కదా సార్, 5 ఫింగర్ కాన్సెప్ట్ చెప్పాడు ఆయన. ఆటలు, పాటలు, సంగీతము అంటే పాటలు పాడడము, ఇంట్లో పనులు, ముఖ్యమైనది ధ్యానం. అంటే ప్రతి యువత, ప్రతి స్టూడెంటు ప్రతిరోజు ఆటలు, పాటలు ఉండాలి, ఎక్సర్సైజ్ చేయడము. ఇవి చేస్తే ఏమవుతుందంటే ఫిజికల్ బాడీ ఫిట్నెస్ అవుతుంది. రైట్. నీకు రోగము దరిదాపులకు రాకుండా చాలా మటుకు కంట్రోల్ చేసుకోవచ్చు ఎక్సర్సైజ్ ద్వారా, రన్నింగ్ ద్వారా, ఆటలు ఆడడం ద్వారా. ఇప్పుడు చూడండి, క్రికెట్ ఆడేవాళ్ళు కానీ, కబడ్డీ ఆడేవాళ్ళు మనం చూస్తున్నాం, హెల్తీగానే ఉన్నారు కదా సార్ వాళ్ళందరూ. టెన్నిస్ ఆడేవాళ్ళు కానీ. అంటే యువతకు ఎక్సర్సైజ్ ఇంపార్టెంటు, మెడిటేషన్ ఇంపార్టెంటు, మూడోది ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఫిజికల్గా బయటికి చేసే ఎక్సర్సైజ్ కావాలి, ఫిజికల్గా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆడాలి, కంపల్సరీ ఆడాలి. వాట్సాప్లో, యూట్యూబ్లో ఆడే గేమ్స్ కాదు, యూట్యూబ్లో ఆడే అంటే మన ఏంటి అది మొబైల్లో ఆడే గేమ్స్ కాదు, అవి కావు. మొబైల్లో గేమ్స్ ఆడినప్పుడు మనకి ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ ఉండదు. బయటగా ఫిజికల్గా ఆడాలి. మీరు ఆ పాయింట్ మెన్షన్ చేశారు, ఫిజికల్గా స్పోర్ట్స్ అండ్ గేమ్స్. ప్రకృతిలో ఆడాలి, కంపౌండ్లో కాదు, ప్రకృతిలో ఆడాలి. రైట్. ప్రకృతిలో ఆడినప్పుడు నీకు మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, నీ బ్రెయిన్ షార్ప్ అవుతుంది. రైట్. నీవు ఏదైనా చదివినా తొందరగా నీకు బ్రెయిన్లో కూర్చుంటుంది. సో ఫిజికల్ ఎక్సర్సైజే మెంటల్ హెల్త్ని ఇస్తుంది వాళ్ళకి ఆటోమేటిక్. అవును, చూపిస్తుంది, ప్రభావం చూపిస్తుంది. రైట్. ఆహారం ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సార్? ఆహారం ఇన్ఫ్యాక్ట్ ప్రస్తుతము నాన్ వెజ్ తినకపోవడం బెటర్. దాని నుంచి ఎక్కువ ప్రభావం చూపుతుంది సార్ ప్రజల మీద, స్టూడెంట్స్ మీద కూడా. ఈ నాన్ వెజ్, గుడ్లు, మాంసము, చికెను, ఈ చేపలు తింటున్నారు కదా, ఏడంటే ఆడ బయట కూడా తింటారు హోటల్లో. తినడం వల్ల ఏమవుతుందంటే మైండ్ మొద్దు బారిపోతుంది. రైట్. ఫాస్ట్ ఫుడ్స్ అవన్నీ ఎక్కువ తినడం నీ అంచనాలకు సపోర్ట్ చేయదు అది. నీవు ఏదైతే గోల్ సాధించాలనుకున్నావో
కొంత వరకు అది వర్క్ చేయకుండా అవుతుంది బ్రెయిన్. అంటే మైండ్ మీద ఇంపాక్ట్ పడుతుంది పడుతుంది. బ్రెయిన్ మీద. ఓకే. బ్రెయిన్ మీద పడడం వల్ల ఏమవుతుందంటే నీకు చదివింది ఎక్కువసార్లు చదవాలి, మతి మార్పు వస్తుంది, కొన్ని భయంతో కూడుకున్న ఫీలింగ్స్ ఉంటాయి. ఎగ్జామ్ అంటే భయము, నేను ఫెయిల్ అవుతానేమో అనే ఫీలింగ్స్ ఉంటాయి. ఎందుకంటే నీ ఫుడ్ నెగిటివ్ ఫుడ్ తీసుకున్నావు కాబట్టి. ఇప్పుడు సూసైడల్ టెండెన్సీస్ ఎందుకు వస్తున్నాయి సార్ యువతలో? అంటే ఆత్మహత్య చేసుకో చేసుకోవాలన్న ఫీలింగ్ క్రియేట్ అవుతూ ఉంటాయి, ఏ దశలోనే వస్తూ ఉంటాయి చాలామందికి. మెయిన్ కారణము చిన్నగా ఉన్నప్పటి నుంచే మెడిటేషన్ లేకపోవడము, మంచి వాళ్ళతో సాంగత్యం లేకపోవడము, వాళ్ళ లోపల ఒక ధైర్యంతో కూడుకున్న మాటలు చెప్పకపోవడం వల్ల, బయట మంచి లొకేషన్ తిరగకపోవడము, రెండోది ఇతరులను పోల్చుకోవడము చాలా ప్రమాదం సార్. ఇతరులను ఎలా పోల్చుకోవాలంటే నేను బాగుండాలి, అందరూ బాగుండాలి, నేను బాగా చదవాలి, అందరూ బాగా చదవాలి, నేను పాస్ కావాలి, అందరూ పాస్ కావాలి, అందరూ ఫెయిల్ కావాలి, నేను పాస్ కావాలి అనే ఆ నెగిటివ్ చూడండి, అది మనల్ని బాగా సఫర్ చేస్తుంది. అందరికన్నా నేనే ఫస్ట్ ఉండాలి, నాకే ఫస్ట్ మార్కులు రావాలి. ఒకవేళ వచ్చిలేవనుకో నీ లోపల ఏముంది, పాస్ ఎవరికన్నా నేనే ఫస్ట్ రావాలనుకున్నావు కాబట్టి నీ ఒకవేళ రాకపోతే నీ మైండ్ బాగా సఫర్ చేస్తుంది. నేను ఎదుటి వాళ్ళకి వచ్చినాయి కాబట్టి ఇబ్బంది అవుతుంది. అవును. ఓకే. వస్తే నేను అనుకున్నది జరిగిందని ఒక అహంకారం వస్తుంది. ఒక 10th క్లాస్ అమ్మాయి డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది. నేను పోయి కలిస్తే చాలా హ్యాపీగా ఉంది, చాలా నవ్వుతుంది, ఆనందం బాగా ఇదవుతుంది ఆమె. నేను మళ్ళీ గంట అయినాక మళ్ళీ పోయి కలిస్తే ఏడుస్తుంది అనమాట. గంట క్రితం బాగా నవ్వుతూ హ్యాపీగా ఉన్న వ్యక్తి మళ్ళీ ఏడుస్తుంది ఎందుకని అడిగాను. ఏం లేదు, ఒక అమ్మాయిని చూపిస్తుంది నాకు. ఆ అమ్మాయి స్టేట్ ఫస్ట్ వచ్చింది, నేను వచ్చలేను అంటే ఇతరులను పోల్చుకోవడం వల్ల నీ లోపల ఉండే ఆనందం పోయి దుఃఖం వచ్చి కూర్చునింది. అది డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చిన ఇంకొక అమ్మాయి ఫ్రెండ్కి స్టేట్ ఫస్ట్ వచ్చింది, అక్కడ డిఫరెన్స్ వచ్చింది. డిఫరెంట్ వచ్చి అప్పటి వరకు ఆనందంగా ఉంది, పోల్చుకునేటప్పుడు ఆనందం పోయి ఉన్న ఆనందం పోగొట్టుకొని దుఃఖం వచ్చి కూర్చునింది. అంటే దీనికి ఆహారానికి సంబంధం ఉందంటారా? ఆహారానికి పెద్దగా ఉండకపోవచ్చు, అవి ఇతరుల గురించి అట్లాంటి ఫీలింగ్స్ మనము మెమోరీలో అంటే మనం ఫీడ్ చేసుకోవడము, ఇట్లాంటివి చిన్నగా ఉన్నప్పటి నుంచే సరి అయిన ఆలోచన విధానం నేర్పకపోవడము. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాను, ఇవి పిల్లలకు చెప్పాలి, విద్యార్థులు టీచర్స్ చెప్పాలి, తల్లిదండ్రులు కూడా చెప్పాలి. ఇప్పుడు మొత్తం టీచర్స్ మీద ఆధారపడి ఉంది పిల్లల లైఫ్. ఆ టీచర్స్ కూడా అంటే నేనేం వాళ్ళని వేరేలాగా అంటలేను, వాళ్ళకు కూడా కొంత ఈ అవగాహన ఉంటే స్పిరిచువల్ మీద, ఈ మైండ్ పవర్ గురించి వాళ్ళకు కూడా కొంత అవగాహన తీసుకురాగలిగితే టీచర్స్ లెక్చరర్కు వాళ్ళకు మంచి మోటివేషన్ చేయగలుగుతారు. ఈజీ అవుతుంది వాళ్ళ పని కూడా, పని చాలా ఈజీగా అవుతుంది సార్, రిస్క్ తగ్గుతుంది, రైట్, మార్కులు ఎక్కువ వస్తాయి. ఎస్ సార్, ఇది మొత్తం మీద మానసికంగా ఇబ్బంది రావడమే అన్నిటికీ మూలం అని చెప్తున్నారు మీరు చూసిన ఎగ్జాంపుల్స్ కూడా అవే సార్. మరి ఇప్పుడు ఈ ఆహారం బయట ఫాస్ట్ ఫుడ్ అయినా ఏదైనా, ఇప్పుడు వాళ్ళకు ఒకవైపు లక్ష్యం ఉంటుంది, ఇంకొక వైపు ఇటు ఈ అలవాట్లను మానుకోలేకపోతూ ఉంటారు. ఏం చేయాలి వాళ్ళు? అట్లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మంచి ఫ్రెండ్స్ వెంబడి తిరగడం తప్ప మనం ఏం చేయలేం సార్. నీవు ఎలాంటి వ్యక్తుల దగ్గర సాంగత్యం ఉంది అది చాలా ఇంపార్టెంట్. సాంగత్యాన్ని వదులుకోవాలి, రైట్, వదులుకోవాలి. ఇంకోటి వాళ్ళ లోపల ఫుడ్ది కూడా స్కూల్లో అవగాహన తీసుకొచ్చే ఒక సబ్జెక్ట్ ఉండాలి. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి మనం అన్న దాని మీద కూడా ఒక సబ్జెక్ట్ స్కూల్లో ఉంటే వాళ్ళ లోపల మార్పు, వాళ్ళకు ఏం తింటే ఏమవుతుందని తెలియదు, అవగాహన లేదు వాళ్ళకు. అవగాహన తీసుకొస్తే వాళ్ళు ఖచ్చితంగా మారుతారు. ఎలాంటి ఫుడ్ తీసుకుంటే నాకు మతి మార్పు పోతుంది, యాక్టివ్గా ఉంటా, ఉల్లాసంగా ఉంటా. ఆరోగ్యానికి సంబంధించిన ఒక పాఠం ఉండాలి వాళ్ళకి. అవును, ఒక లెసన్ ఉండాలి. పరిశుభ్రత అంటే బయట ఎట్లుండాలో చెప్పబడ్డది తప్ప, అవును, నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు ఉండాలి. వండర్ఫుల్ ఇది. సో మరి ఇప్పుడు ఈ విద్యార్థులు, యువత దీని మీద ఫోకస్ పెట్టాలి, ఆరోగ్యం మీద ఫోకస్. ఇప్పుడు చాలామంది, కొంతమంది అయితే జిమ్కి వెళ్తూ ఉంటారు ఆరోగ్యం మీద కాన్షియస్తో, కొంతమంది ఎటు వెళ్ళరు. ఇప్పుడు ఎట్లా వాళ్ళను వాళ్ళు తీర్చిదిద్దుకోవడం ఎట్లా సార్? ఇప్పుడు పేరెంట్స్ టీచర్స్ని పక్కన పెడదాం, వాళ్ళను సరే వాళ్ళు చెప్పే వాళ్ళు ఉంటే వెళ్ళని గుడ్, చెప్పని వాళ్ళు ఉంటే వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకోవడం ఎట్లా ఆరోగ్యం పట్ల? వాళ్ళకు వాళ్ళు మోటివేషన్ చేసుకునే పద్ధతి ఎవరికైనా మనము మార్పు తెచ్చుకోలేము సార్. బయట నుంచి రావాల్సిందే.
ఒక్కటి ఏమొస్తుందంటే మనకు చాలా అద్భుతంగా వండర్ఫుల్గా మెడిటేషన్ యోగా చేయడం ద్వారా నీకు మంచి ఆలోచనలు వస్తాయి. ఆల్రెడీ నీకు తెలిసిపోతుంది ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎట్లా జీవించాలి, సంఘంలో ఎలా ఉండాలి. నా లైఫ్ ఫిజికల్గా యోగా చేయడం ఉత్తమం, బెస్ట్. అది అన్ని తీసుకొస్తుంది యోగా నీకు. నీ మానసిక శారీరక దృఢత్వం తీసుకొస్తుంది యోగా. ఫస్ట్ ఫిజికల్గా ఎక్సర్సైజ్ అన్నారు, యోగా చేయాలి అన్నారు. సార్ వాళ్ళకి తెలుసు ఇది హానికరం అని తెలిసినా కూడా ఎందుకు ఆ క్రేవింగ్స్, ఇది తినాలి అది తినాలి, ఫుడ్తో ఎంజాయ్ చేయాలన్న ఆ క్రేవింగ్ ఉంటుంది కదా, అది ఎందువల్ల వస్తుంది, దానికి ఏం చేయాలి వీళ్ళు? అది కూడా ఒక మానసికంగా మన బ్రెయిన్, మన మైండ్ ఏదైనా ఒక టేస్ట్గా ఉన్న ఆహారాన్ని నోట్లో పెట్టుకున్నప్పుడు అది మన మైండ్ ఏం చేస్తుందంటే ఇంకా తినమని చెప్తుంది. ఎప్పుడైతే మనసుకు నచ్చిందే ఇంకా తీసుకో 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 అని తీసుకోమని చెప్పేదంతా మనసు చెప్తుంది. ఇక్కడ బుద్ధిని వాడాలి వాళ్ళు. అవును, మనసు చెప్తున్నప్పుడు ఏం చేస్తారంటే నిజం అనుకుంటున్నాడు పాపం. నిజం అనుకొని ఏదంటే అది పట్టి తినడం 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 వల్ల కొలెస్ట్రాల్ పెరగడము. ఇంకోటి ఫ్యాట్, యువతకు 30-40 years లోపల గుండె జబ్బు చనిపోతున్నారు. వాళ్ళు చదువుకోకపోతే అది వేరే విషయం, కానీ ఆ ఏజ్ వాళ్ళు ఎందుకు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? కేవలం మనం హెల్త్ గురించే మాట్లాడతాం. అదే ఆహారం నుంచే ఎఫెక్ట్ అవుతుంది బాగా. కొలెస్ట్రాల్ పెరిగిపోవడం, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, సడన్గా చనిపోవడం. హెల్త్ ఇష్యూస్ వల్ల చదవలేని పరిస్థితులు కూడా వస్తుంది సార్. ఇప్పుడు ఎందుకంటే నీ ఫిజికల్గా మనం మంచిగా ఉంటేనే నేను మెంటల్గా బాగా ఏదైనా చదవగలుగుతావు, రాయగలుగుతావు, ఎగ్జామ్ పాస్ కాగలుగుతావు. అందుకే ఫిజికల్ బాడీని మంచిగా ఉంచుకోవాలంటే ఫుడ్ చేంజ్ చేసుకోవడం ఒకటి. ఆకుకూరలు కాయగూరలు ఎక్కువ తీసుకొని ఫ్రూట్స్ తీసుకోవడము, వాటర్ ఎక్కువ తాగడము, నాన్ వెజ్కు అవాయిడ్ చేయడము దాన్ని పూర్తిగా, రైట్, ఎగ్గుతో సహా అట్లా ఫుడ్ చేంజ్ చేసుకోవడం. సార్ మీరు చెప్పండి ఒకటి డాక్టర్గా, ఇప్పుడు జిమ్కు అటు ఇటు వెళ్తే దాంట్లో ఉన్న ప్రోటీన్సే మంచి కండల్ని పెంచుతాయి, 8 తినకపోతే ఎగ్ తినకపోతే ఇమ్యూనిటీ పెరగదు అనేది ఇక్కడ బయట ప్రచారం జరుగుతుంది. మరి ఇప్పుడు యువతకు ఏం మెసేజ్ ఇస్తారు ఆ విషయంలో మీరు? అది రాంగ్ గైడెన్స్ సార్ అది. ఎందుకంటే గుడ్డులనే బలం ఉంది అనుకోవడం పొరపాటు. ఇప్పుడు నానబెట్టిన గింజలు ఉంటాయి, దాంట్లో గుడ్ల కన్నా ఇంకెక్కువ ఉండేది అంట ప్రోటీన్స్. నానబెట్టుకొని తింటే గింజలు ఎక్కువ ప్రోటీన్స్ ఉన్నాయి అట్లా. ఇంకా జిమ్ చేసి కండలు పెంచుకోవాల్సిన అవసరం లేదు సార్. మనిషి ఫిట్నెస్గా ఉండాలంటే ఎంతమంది ఆటలు ఆడే వాళ్ళకు కూడా మంచిగా ఫిట్నెస్ ఉంది కదా బాడీ. జిమ్ అంటే అంతే, అది వాళ్ళ ఇష్టం. అది నాకు కండలు పెరగాలనుకున్నప్పుడు జిమ్ కోవచ్చు, అది వేరే విషయం. దాని నుంచి పెద్దగా ఏమీ ఉపయోగం ఉండదు. ఒకవేళ నేను ఫైల్మాన్ కావాలనుకుంటే జిమ్ కోవాలి, అది లక్ష్యం అదే ఉంటే వెళ్ళాలి. వెళ్ళి అట్లా చేసుకోవచ్చు. టైసన్ లాగా అక్కడ చాలా మంది ఉన్నారు కదా అట్లా, అది వేరే సబ్జెక్ట్ అది. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే మెంటల్ షార్ప్గా ఉండడం, అంటే మంచి ఆలోచనలు, మెరాకిల్ ఆలోచన రావడం, లైఫ్ నాకు ఇలా ఉండాలని చెప్పి కలలు కనడం. ఆ కళలు నిజం చేసుకోవాలంటే ఒకటే సంకల్పంతో ఉండాలి. రకరకాలుగా ఆలోచన చేయకూడదు. ఏంది ఇప్పుడు ఒక ఆయన ఎస్పీ కావాలనుకున్నాడు, లేకుంటే డాక్టర్ కావాలనుకున్నాడు ఒక స్టూడెంట్, దాని మీదనే గోల్ పెట్టుకొని ఒకటే ఆలోచన మీద ఉన్నప్పుడు అవి జరుగుతాయి. మళ్ళీ ఆలోచన మార్చుకొని ఒకసారి డాక్టర్ని, ఒకసారి ఇంజనీర్ని అయితే బాగుండే, ఇట్లా 10 రకాలుగా ఆలోచన చేయడం వల్ల ఏది సాధించలేము మనం. మైండ్ ఒక దగ్గర ఫోకస్డ్గా లేకపోవడం వల్ల అవి జరగవు. అది ఫుడ్ ఇంపాక్ట్ ఉంటుందా? అది అటు ఇటు ఆలోచనలు అటు ఇటు ఉంటుంది. ఫుడ్ తక్కువ ఉంటుంది, మనసు మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. అవును. అయితే మనము అట్లా పదే ఆలోచిస్తున్నప్పుడు మన మైండ్ ఏం చెప్తుందంటే ఇతనికి ఏది చేయాలి, నేను ఏది సృష్టి చేయాలి అని మైండ్ కూడా కన్ఫ్యూజ్ ఉంటుంది. అది మైండ్కి ఒక్కటి చెప్తే అది జరిపిస్తుంది. నీ పది చెప్పినప్పుడు నువ్వు దేన్ని ఇష్టపడుతున్నావు, దేన్ని ఇష్టపడతలేవు అన్నట్టు మైండ్కు తెలుస్తలేదు కదా. రైట్. ఇప్పుడు ఒకదాని మీదకి తేవడం ఎట్లా? మనసుని ఒకదాని మీదకి తేవడం మెడిటేషన్ అద్భుతంగా పనిచేస్తుంది. రెగ్యులర్గా ధ్యాన సాధన, ఏకాగ్రత పెరుగుతుంది ధ్యానం ద్వారా. వివేకానంద పెద్ద ఎగ్జాంపుల్ కదా ఆయనే సార్. యువతకు ఐకాన్ అతను. అవును, ఎంతో సాధన చేసి అద్భుతంగా ప్రవచనాలు ఇచ్చి సత్యం చెప్పిపోయిన ఆయన. అంటే యువత ఎలా ఉండాలి, ధ్యానం ఎట్లా పనిచేస్తుంది, మాట్లాడే వాక్చాతుర్యం ఎట్లా వస్తుంది, స్పీచ్ పవర్. యువత స్పీచ్ పవర్ పెంచుకోవాలి. మాట్లాడాలంటే భయపడుతున్నారు. దృఢంగా మాట్లాడడం ప్రాక్టీస్ చేయాలి. అది కూడా కళ. దృఢంగా మాట్లాడినప్పుడు
మనస్సు దృఢత్వం వచ్చి శరీరం కూడా అద్భుతంగా ఉంటుంది. అది ఉంటుంది. నీవు సంఘముల ధైర్యంగా నీవు నిలబడి ఏదైనా సాధించగలుగుతావు. రైట్ సార్. ఇప్పుడు ధ్యానం చేయడం వల్ల మనస్సు శూన్యమై ఫోకస్డ్గా వస్తుంది అన్నారు. ఈ బుద్ధి సరిగ్గా అర్థం కాకపోవడం, లేకపోతే ఏం చేయాలో ఏం చేయకపోవడం తెలియకపోవడం, ఇది కూడా సెట్ అవుతుందా? బుద్ధి వికాసం కూడా జరుగుతుంది అంటారు? కన్ఫ్యూజన్ అవును, తప్పక వస్తుంది. ఇప్పుడు మనసే బుద్ధిగా మారిపోతుంది సార్. బుద్ధి వికసించాలంటే మెడిటేషన్ చేస్తేనే బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసించినప్పుడు నువ్వు అన్నిట్లో కరెక్ట్ ఉంటావు. రైట్. ఏం తినాలో ఏం తినద్దో అంత నీకు నీవే అర్థం చేసుకోగలుగుతావు. ఎవరు అక్కర్లేదు, ఎవరు గైడెన్స్ అక్కర్లేదు బయట నుంచి. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడాల్సిన అవసరం కూడా లేదు. ఇంకొకటి, మనము మంచిగా ఒక వివేకానందులాగా లేకుండా ఒక హయ్యర్ ఆఫీసర్ కావాలి, సేవ చేసే గుణం రావాలంటే మనకు 3 కోతులు చూపించారు. ఒక కోతి చెవులు మూసుకుంటుంది, ఒక కళ్ళు మూసుకుని నోరు మూసుకుంటుంది. అంటే చెడు వినకూడదు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు. ఎందుకు అన్నారంటే నేను కూడా తర్వాత అర్థమైంది నాకు. మంచి విను, మంచి చూడు, మంచి మాట్లాడు, ఇవే నీ మైండ్లో ఉంటాయి. అవి నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళేది. రైట్. నువ్వు వినేటివి, మాట్లాడేటివి, చూసేటివే, అంటే శరీరం అంటే ఆహారమే కాకుండా నువ్వు కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, నోటి ద్వారా ఏం తీసుకుంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు, అదే నువ్వు తయారవుతున్నావు. చాలా ఇంపార్టెంట్ అది. దాన్ని బట్టే మన లైఫ్ ఉంటుంది. సో ఇప్పుడు ధ్యాన సాధన చేసినప్పుడు, ఆహారాన్ని మార్చుకున్నప్పుడు బుద్ధి వికాసం వచ్చి, అవును, అవసరమైనవి వింటాం, ఎదుగుదలకు ఉపయోగపడే. అవును, అవసరమైనవి చూస్తాం, అవసరమైనవి మాట్లాడతాం, అనవసరమైనవన్నీ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఎందుకు మంచిగా ఉండవు? ఇప్పుడు యువతకు ఒక అల్టిమేట్ పాయింట్ చెప్పారు సార్. వాళ్ళ జీవితంలో అవసరం లేనివి వదిలేయాలనుకున్న వారందరూ సాధన చేయాలి, మంచి ఆహారపు అలవాట్లను కలిగి ఉండాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ అట్లాంటివి చేసి. ఇప్పుడు ఒక బజ్జీ ఉంది, ఒక బనానా ఉంది అనుకోండి. బజ్జీకి ప్రిఫరెన్స్ ఇచ్చి బనానాకి ఇవ్వరు కదా. ఇప్పుడు బజ్జీ వల్ల బనానా వల్ల డిఫరెన్స్ అయితే ఉంటుంది బాడీ మీద. బజ్జీ ఏమో పీచు లేని పదార్థం, పీచు లేనిది అది చాలా లోపల తొందర బయటికి రాదు పోటీ, అది అరగదు, తొందర డైజెషన్ కాదు. అరటిపండు విత్తిన తొందర పీచు పదార్థం, అది పీచు ఫైబర్. ఎప్పుడైతే బయటికి క్లియర్ అయిందో మైండ్ ఫ్రెష్ ఉంటుందిగా. అవును. వావ్, ఇది ఇంపార్టెంట్. ఇంకొకటి, ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మన ఫిజికల్ బాడీకి ఏది తీసుకున్నా బయటికి వేస్ట్ మెటీరియల్ పంపిస్తుంది. ఏం సార్? ఏదన్నా తినండి మీరు, మట్టి తిన్నా కూడా బయటికి పంపిస్తుంది కదా. కానీ మన మైండ్కు ఏది తీసుకున్నా బయటికి పంపించే గుణం లేదు దానికి. అక్కడ వచ్చింది సమస్య. అవును, మన మైండ్కు బయటికి పంపించే గుణం లేదు. చెడు తీసుకుంటుంది, మంచి తీసుకుంటుంది. ఇది చెడు అని చెప్పదు, మంచి అని చెప్పదు, లోపల ఫీడ్ చేసుకుని భద్రంగా ఎప్పటికైనా ఉంటుంది, అది పోదు. రైట్. అక్కడ నుంచే మనకు ప్రాబ్లం వస్తుంది. శరీర గుణం బాగుంది, ఏదైనా వేస్ట్ తీసుకుంటే బయటకు పంపిస్తుంది. కానీ చెడు తీసుకున్నప్పుడు కూడా బయటకు పంపాలే కదా. మళ్ళీ మనసులో అది ప్రాక్టీస్ రావాలి. మళ్ళీ మైండ్కు అట్లాంటి గుణం లేదు కాబట్టి మనమే దానికి శిక్షణ ఇవ్వాలి. రైట్. మనోశిక్షణనే ధ్యానం. రైట్. మనసును మనం ఎటువైపైనా తిప్పగలుగుతాం ధ్యానం చేస్తే. రైట్. వివేకంగా అట్లా తిప్పుకొని మంచి వైపు ఆయన జీవితాన్ని అద్భుతంగా గడిపాడు. సార్ ఆల్రెడీ యువతకు మనోశక్తి అద్భుతంగా ఉంటుంది సార్. వాళ్ళు ఏదైనా అనుకుంటే వెళ్ళిపోతారు అంతే. ఎందుకైతుందంటే 21 వయస్సు వరకు మెంటల్ బాడీ కంప్లీట్ తయారవుతుంది. మానసిక శరీరము 21 సంవత్సరాల వరకు అప్పుడు తయారవుతుంది పూర్తిగా. అందుకే మనం మేజర్ అంటాం. రైట్. అప్పుడే ఓటాకు పెళ్లి చేసుకోవాలని వయసు అని ఎందుకంటామంటే పూర్తిగా మెచ్యూర్ అయిపోయింది అనమాట. ఆ బాడీ తయారైపోయింది పూర్తిగా. బాడీ అండ్ మైండ్ రెండు తయారైపోయింది. ఓకే. అందుకే వాళ్ళు అప్పుడు షార్ప్గా ఉంటారు, నూతన ఉత్సాహంతో ఉంటారు వాళ్ళు. అప్పుడు ఆ వయసు అనేది టర్నింగ్ పాయింట్ మనిషికి, క్లైమాక్స్ జీవితం. నీవు ఎటువైపు పోవాలన్నా అప్పుడే మార్పులు చేర్పులు జరగాలి. నీ దిశను నిర్ణయిస్తుంది. అవును. ఓకే. నువ్వు నిర్ణయించుకోవాలి మనమే మంచి వైపు. ఆ టైంలోనే ఆహారపు అలవాట్లు, ధ్యానం అనేది చేయాలి. అవును. ఓకే. చేస్తే చాలా మటుకు పర్ఫెక్ట్ అవుతాం. సో మైండ్ గురించి బాగా చెప్పారు సార్. శరీరం ఏమో ఏది తీసుకున్నా అనవసరమైంది, ఆర్గానిక్ లేట్ అయినా పంపిస్తుంది. ఒక రోజు లేట్ అయినా ఇంకో రోజు అయినా పంపించేస్తుంది. కానీ మనసుకి లోపలికి వెళ్ళడమే కానీ బయటకు వస్తలేవు, తీసే గుణం లేదు. దానివల్ల అన్ని సమస్యలు, ముఖ్యంగా యువత చిన్నప్పటి నుండి అన్ని విని ఏవేవో ఉంటాయి కదా, అవి బయటికి వెళ్ళట్లేదు. ధ్యాన సాధన చేసి
మనోశూన్యం చేసుకుంటే అన్ని క్లియర్ అవుతాయి అని చెప్తున్నారు. ఈ యువత మొత్తం చెత్త నింపుకుంటున్నారు వాళ్ళు. మ్మ్. సెల్ ఫోన్లో ఉన్నాయి, యూట్యూబ్, మరి టీవీ, ఏం సార్ ఇవి వాళ్ళకు ఉపయోగపడనివి. సరే దాని నుంచి ఏమన్నా నీకు నాలెడ్జ్ రావచ్చు, నేనే కాదంటలేను, కానీ నీ లైఫ్ సెటిల్మెంట్కి అవి ఉపయోగపడవు. ఓకే. నీ జీవితంలో మంచి ఎడ్యుకేషన్ చేయాలి, మంచి ఏదో ఒక ఆఫీసర్ కావాలి, లేదంటే పెద్ద బిజినెస్ చేయాలనుకున్నప్పుడు ఈ చెత్త అంతా నీవు నింపుకోవడం వల్ల నీ జీవితం చెత్తగానే ఉంటుంది. రైట్. ఏది నింపుకుంటే అది మన లైఫ్. ఏది నింపితే అదే మన జీవితం. అవును. ఓకే. దాన్ని మంచిగా నింపుకునే ప్రయత్నం ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆ టెక్నిక్ తెలిసిందే, వాళ్ళు ఎప్పుడు విజయం సాధిస్తారు వాళ్ళు. రైట్. మీరు చాలా మంది విద్యార్థులకు చెప్తూ ఉంటారు, వాళ్ళకి హెల్త్ గైడెన్స్ ఇస్తారు, స్పిరిచువల్ గైడెన్స్ ఇస్తారు కదా సార్. ఇలా ఈ గైడెన్స్ ద్వారా ఎదిగిన పిల్లలు ఉన్నారా? చక్కగా చేంజ్ చేసుకున్నారా చాలా వాళ్ళని? మంది ఉన్నారు. అయితే పిల్లలను తల్లిదండ్రుల ద్వారా కూడా చెడిపోతున్నారు సార్. ఇది ఎవరు నమ్ముతలేరు ఇవి. నేను ప్రాక్టికల్ చూసిన. పిల్లల్ని ఎట్లా పెంచాలంటే సార్, ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. ఇప్పుడు నేను గాలిపటం ఉంటుంది, వదులుతాం కదా పైకి ఆకాశంలో, దారం ఉంటుంది కదా దానికి. నేనేం చేస్తా అంటే దాన్ని అది పైకి వెళ్ళేటప్పుడు ఏమనను, లాగను దారాన్ని. రైట్. కింద పడిపోయే మూమెంట్ వచ్చిందే లాగుతా, అది లేకపోతే కంపల పడుతుంది కదా. మన పిల్లలను ఎలా పోషించాలంటే వాళ్ళను స్వేచ్ఛగా వదలాలి ఫస్ట్. ఎక్కడైనా ఇబ్బంది కలుగుతుందన్నప్పుడు వాని లోపల మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అచ్చా, అది స్వేచ్ఛ అవుతుంది, లేకపోతే కంట్రోల్. అవును సార్. ఇప్పుడు ఆ పతంగిని గట్టి వాటి లాగిన అనుకో తాడుతోనా తెగిపోతుంది సార్. అటు తెగిపోయినవి చాలా ఉన్నారు. అదొక్కటే ఎగ్జాంపుల్. మనం దాన్ని కానీ మనం ప్రూఫ్ చేసుకుంటే, నా పిల్లల్ని అట్టే చేశాను. ఇప్పుడు వాళ్ళు ఇంజనీరింగ్ చేస్తున్నారు, నేను వాళ్ళను ఎక్కువ పట్టించుకొని అట్లా ఉండడం, అవసరం ఉన్నప్పుడే వాళ్ళ మీద మనము కొంచెం బాధ్యతగా ఉండడము. ఎప్పుడు అవసరమో అప్పుడు ఉంటారు, అవసరం లేనప్పుడు అలా ఉండాలి. వాళ్ళు స్వేచ్ఛగా ఎదుగుతారు. వాళ్ళు అది స్వేచ్ఛను అరికట్టినమా? మరి ఇప్పుడు సార్ స్వేచ్ఛని ఇవ్వాలంటాను కదా, పిల్లలకు కొంతమందికి స్వేచ్ఛ ఇస్తే అతిగా ప్రవర్తిస్తున్నారు, అందుకే స్వేచ్ఛ ఇత్తట్లేమో అంటారు పేరెంట్స్ సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక ఇద్దరు కొడుకులు ఉంటారు ఆయనకు. ఒక బాబు ఏం చేస్తున్నాడు, నేను కండక్టర్ అయితే అంటున్నాడు. కండక్టర్ మంచిది నేను అని చెప్పాలి. అది ఒక ఆయన డాక్టర్ అవుతాను ఓకే అని చెప్పాలి, కానీ నువ్వు కండక్టర్ కాకూడదు, నువ్వు కరెక్టరే కావాలని పెట్టకూడదు కండిషన్లు. మనకు తక్కువ కాదుగా, తక్కువనే ఉండొచ్చు, కానీ నీకేం అవసరం ఉంది అతన్ని మీద నీ లైఫ్ను రుద్దనికే నీకేం హక్కు ఉంది తండ్రికి? ఓకే ఓకే ఓకే. అంటే మన స్టేటస్ సింబల్ వస్తుంది. స్టేటస్ వద్దు, వచ్చినది బాధలల్లో అక్కడ నుంచి వస్తున్నాయి జబ్బులు అన్నీ కూడా. నీ అంచనాలు తారుమారైనప్పుడు నీకు జబ్బు వస్తుంది, వద్దు ఇంకా వల్ల. ఇప్పుడు తను ఒకట అంటే ఇప్పుడు మీరు చెప్పింది ఓవరాల్గా ఏంటంటే, యువత ఏది అనుకుంటున్నారో బయట అనుకూలమైన పరిస్థితులు, ఇంట్లో అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు మనసు అతిగా లోపల అన్ని పడ్డాయి, నాతో ఏది కాదు అని మానసికంగా ఇబ్బంది పడి తినకూడని తింటున్నాడు, వినకూడని వింటున్నాడు, మాట్లాడకూడనివి చూడకూడని అన్ని లోపల అవి ఒక అవుట్లెట్ లాగా వాడుకుంటున్నారు. అవును. సో అలా కాకుండా యువత, తల్లిదండ్రులు ఎలా ఉన్నా, టీచర్స్ ఎలా ఉన్నా, వారి యొక్క లక్ష్యం క్లియర్గా ఉంటే, అవును, వారు సరి అయిన ఆహారం తీసుకుంటే, లోపలికి వెళ్ళిన ఆలోచనలను బయటికి కంప్లీట్గా పంపించడం ప్రాక్టీస్ చేస్తే, అంటే ఓవరాల్గా మీరు చెప్పిన దాని ప్రకారంగా యాజ్ ఏ డాక్టర్గా మైండ్కి ధ్యాన శక్తిని ఇవ్వడం వల్ల బుద్ధి వికాసం రావడం వల్ల ఎదుగుతారని చెప్తున్నారు సార్. ఎవరు బయట నుంచి ఎన్ని అందించినా అది కంటు తుడిపి చర్యనే. అవును, వండర్ఫుల్ సార్. సో ఇంకేం స్టెప్స్ చెప్తారు యువతకి, మన వాళ్ళకు వాళ్ళు ఆరోగ్యంగా స్టెప్స్ ఉండాలంటే ఇంకేం చేయాలి సార్? చివరి లైన్స్ వల్ల ఆరోగ్యం బాగానే పనిచేస్తున్నాయి. వాళ్ళు దేని మీద లక్ష్యం పెట్టుకోవాలంటే, తాను ఎదిగి పక్క వాళ్ళని ఎదుగుదల తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. రైట్. అలాంటి లక్ష్యాలు పెట్టుకోవాలి. అంటే సేవ చేసే గుణము తీసుకొచ్చుకోవాలి చిన్న గుణప్ప నుంచే. సేవా గుణం అలవాటు చేయాలి పిల్లలకి. చాలా ఇంపార్టెంట్. సేవా గుణం నీకు ఏం చేస్తుందంటే, నీవు ఏదైతే శక్తినిస్తావో ఆ శక్తి తిరిగి వస్తుంది కదా. ఇతరులకు మేలు చేసే గుణము నీ లోపల ఉన్నప్పుడు నీకు అంతా మేలే జరుగుతుంది. రైట్. నీ మైండ్ ఎట్లా ఉంది, మేలు చేసేదంతా ఫీడ్ చేసుకున్నావు, నీ జీవితం అట్లనే పోతుంది. రైట్. ఎదుటి వాళ్లకు మంచి చేయడం గురించి ఆలోచించాలి. అవును. ఎదుటి వాళ్లకు చీట్ చేసే నేచర్ కూడా ఉండకుండా ఉంటే, మంచి చేసినప్పుడు నీకు మంచి జరుగుతుంది. ఇది అల్టిమేట్ సార్. ఆహారము, మనోశక్తి, ధ్యానము ప్లస్ సేవా గుణం. సేవ, ఎదుటి వాళ్లకు నేను మంచి చేయాలి అనే నెపం ఉండాలి. అవును. అవకాశం దొరికితే ఏదో ఒకటి చేసేద్దాం అనే దాని వల్ల నీకే ఎఫెక్ట్ పడుతుంది, మనమే చెడిపోతాం
ఫస్ట్ మనం చెడిపోయినాకనే పక్క వాడు చెడిపోతాడు. వండర్ఫుల్ సార్. సో చివరగా యువతకు విద్యార్థులకు మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి సార్? యువతకు విద్యార్థులకు ఆ స్టేజ్లో అది ఒక యుక్త వయసులో బాగా ఈ మెడిటేషన్ స్పిరిచువల్ నాలెడ్జ్ కానీ తీసుకురాగలిగితే, అంటే ప్రపంచంలో ఏదైతే ఇప్పుడు చెడుగా వ్యాపింపజేసిందో వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలంటే మెడిటేషన్ చేస్తేనే అన్నిటిని అవాయిడ్ చేయగలుగుతాం. లేకపోతే వాళ్ళని మార్పు తీసుకురావడం చాలా కష్టం సార్. సో ధ్యానం చేయించడం ఒక్కటే సొల్యూషన్. అవును. యువత విద్యార్థులు ధ్యాన సాధన చేస్తే వాళ్ళను వాళ్ళే అద్భుతంగా ఉంచుకోగలుగుతారు అనేది మీ మెసేజ్. నేను ఇంకా ఏం చెప్పినా అది అంతంత మాత్రానికి ఉపయోగపడుతుంది. బయట నుంచి ఏమొచ్చినా టెంపరీ. అవును, వాళ్ళు సాధన చేస్తేనే ఇంటర్నల్గా మార్పులు వస్తాయి. 100% వస్తుంది. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. ఇదండి ఈనాటి ధ్యాన యువ విత్ డాక్టర్ రామకృష్ణ గారు. వారు ఎంతోమంది విద్యార్థులకు హెల్త్ మీద స్పిరిచువల్ మీద గైడెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా వాళ్ళ పిల్లలకు కూడా ఇచ్చారు గైడెన్స్. పిల్లలు అద్భుతంగా ఎదుగుతున్నారు. సో ఈ ప్రోగ్రాం చూస్తున్న యువతకు విద్యార్థులకు ఏమిటి సజెషన్ అంటే, మీ లక్ష్యం ఏమిటో క్లియర్గా ఉంటే, మీ ఆహారపు అలవాట్లు సరిగ్గా ఉంటే, ఆహారంలో నువ్వు అనవసరమైనది తింటే వెళ్ళిపోతుంది, కానీ మనస్సు నుంచి వెళ్ళిపోవాలి. ఒక ఎక్స్పెరిమెంట్ చూపించారుగా, విన్నవి చూసినవి కళ్ళతో చెవులతో విన్నవి అన్నీ మనకు ఒక ఫెవికాల్ లాగా అతుక్కుపోతున్నాయి చేతికి. మరి ఆ ఫెవికాల్ని తీసేయాలంటే ఏం చేయాలి? నువ్వేం చేసినా పోదు. చూపించారు ఒక ఎక్స్పెరిమెంట్. ఉప్పుతో రబ్ చేశారు. ఉప్పుతో రబ్ చేయగానే కంప్లీట్ అసలు అక్కడ ఒక మచ్చనో అసలు ఆ ఫెవికాల్ పెట్టిన మచ్చ కూడా లేకుండా పోయింది. కాబట్టి మై డియర్ యూత్, మీకు ఆ ఉప్పులాగా పనిచేసేది ఏంటి? ధ్యాన సాధన, శాకాహార భోజనము, మీ మనోశక్తిని సరి అయిన విధంగా వాడుకోవడం, మీరు ఎదుటి వాళ్లకు మంచి చేయాలన్న గుణాన్ని కలిగి ఉండడం, ఇదే ఉప్పు. సో ఆ ఉప్పు ఎంత పవర్ఫుల్! టేస్ట్ అసలు ఉప్పు లేకపోతే తినగలమా? కాబట్టి ఉప్పులాగా మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. ఉప్పు లాంటి టేస్ట్ మీ జీవితంలో రావాలంటే ధ్యానం చేస్తూ శాకాహారిగా ఉంటూ మీ లక్ష్యాలకు అనుగుణంగా మీరు వెళ్ళాలి. మీరు ఏం చేస్తారో ఏం చేస్తే అదే తిరిగి వస్తుంది అనేది కూడా వారు అద్భుతంగా చెప్పారు. కాబట్టి అందరు యువత ఈ వీడియో చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ పంచండి. ఇలాంటి అద్భుతమైన విషయాలు ఇంకా మీకు ఏం కావాలో, మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే ఆరోగ్యానికి సంబంధించి మీరు ఈ కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు ఇంకే టాపిక్ కావాలో మాకు షేర్ చేయండి. అలాంటి అద్భుతమైన కార్యక్రమాలు అద్భుతమైన మాస్టర్స్ ద్వారా అందిస్తాం. సో మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.